సాంప్రదాయబద్ధంగా సంక్రాంతి పండగ ముందు రోజు భోగి పండగ వేడుకలో శ్రీ విద్యానికేతన్లోనే విద్యానికేతన్ ముందర నిర్వహించారు. మోహన్ బాబు కుటుంబ సభ్యులతో పాటు నటుడు శివబాలాజీ కుటుంబ సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీంతోపాటు విద్యార్థినులు ఏదైతే మోహన్ బాబు కళాశాలలో చదువుతున్న విద్యార్థులు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చి భోగి మంటల్లో కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మొత్తం మీద అయితే ప్రతి ఏడాది ఆనవాయితీగా మోహన్ బాబు సాంప్రదాయబద్ధంగా భోగి వేడుకలను తమ సొంత గ్రామంలోనే నిర్వహించే పరిస్థితి. మరోవైపు మొత్తం మీద ఇక్కడున్న అమ్మాయిలతో మాట్లాడే ప్రయత్నం. ఎలా ఉందండి భోగిలో పాల్గొన్నారు కదా ఈ కార్యక్రమం? ఎక్కడి నుంచి మీరు సొంత? విజయవాడ. మీ దగ్గర ఇంకా బాగా జరుగుతుంది కదా? ఇక్కడే బాగుంది. మీరు చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? కాకినాడ. అంటే మీరు హాలిడేస్కి వెళ్ళలేదు. మోహన్ బాబుతో కలిసి భోగి వేడుకల్లో పాల్గొన్నారు. ఇది ఫస్ట్ ఇయర్ మీరు? సెకండ్ ఇయర్. లాస్ట్ ఇయర్ కూడా పాల్గొన్నారు? లాస్ట్ ఇదే ఫస్ట్ ఇయర్ మాది. బాగుంది అందరితో కలిసి చేసుకోవడం. మీరు ఎక్కడి నుంచి? భీమవరం. భోగి వేడుకల్లో మోహన్ బాబు కుటుంబ సభ్యులతో పాటు పెద్ద సంఖ్యలో ఇక్కడున్న శివబాలాజీ కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. అమ్మ, మీరు ఇక్కడికి వచ్చి పాల్గొన్నారు కదా, ఎలా ఉంది సంక్రాంతి? చాలా సంతోషంగా ఉందండి. భోగి ఎప్పుడు మేము సంక్రాంతి ఫామ్లో సెలబ్రేట్ చేసుకుంటాము. బట్ ఈసారి మోహన్ బాబు గారు పిలవడం అండ్ వారి ఫ్యామిలీతో విష్ణు గారు అందరూ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పిల్లలందరూ సరదాగా గడపడం ఇంకా సంతోషంగా ఉంది. ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సార్, మీ కొత్త సినిమా షూటింగ్ ఇప్పుడే చెప్పాం కదా, సినిమా 60% పైన అయింది, మిగతాది త్వరలో షూట్ చేస్తాం. భక్త కన్నప్ప షూటింగ్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకొని సుమారు 60% పూర్తి చేసుకొని ఇక్కడికి వచ్చినట్లు చెప్తున్నారు. అదేవిధంగా మరోవైపు మొత్తం మీద పెద్ద ఇక్కడ కోలాహల వాతావరణం కూడా ఏర్పడిందని చెప్పవచ్చు. దీంతోపాటు మోహన్ బాబు కుటుంబ సభ్యులు అందరితోనూ కలిసి వారితో మాట్లాడుతున్న పరిస్థితి. దీంతోపాటు నటుడు శివబాలాజీ కుటుంబ సభ్యులు ఉన్నారు. అదేవిధంగా శివబాలాజీతో మాట్లాడే ప్రయత్నం. సార్, చెప్పండి, ఎలా ఉంది సంక్రాంతి పండుగ ఇక్కడ భోగి ఇక్కడ జరుపుకోవడం? హ్యాపీగానే ఉందండి. ఫస్ట్ టైం మోహన్ బాబు గారు యూనివర్సిటీలో వచ్చి సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అండ్ ఎప్పుడు ఎవ్రీ ఇయర్ చాలా బాగా చేసుకుంటారు ఇక్కడ. మేమైతే అక్కడ ఫామ్లో ఎప్పుడు చేసుకుంటాము. ఫస్ట్ టైం ఇక్కడ ఇన్వైట్ చేశారు, వచ్చి ఇక్కడ సెలబ్రేట్ చేస్తాం. అండ్ గుడ్ ఫీలింగ్. భోగి వేడుకలను సాంప్రదాయబద్ధంగా ప్రతి ఏడాది ఏ విధంగా నిర్వహిస్తారో అదేవిధంగా నిర్వహించారు. చెడులంతా మనసు నుంచి ఏదైతే భోగి మంటలుగా కాలిపోవాలో మనలో ఉండే చెడు కూడా భోగి మంటల్లో వెళ్ళిపోయే విధంగా మనలో ఉండే చెడు వెళ్ళి మంచి మాత్రమే ఉండాలని కోరుకుంటూ సాంప్రదాయబద్ధంగా నిర్వహించి ఈ వేడుకకు పెద్ద సంఖ్యలో ఇక్కడికి హాజరైన విద్యార్థులు కూడా హాజరయ్యారు. మరోవైపు మోహన్ బాబు మాట్లాడుతూ ప్రతి ఏడాది లాగానే ఈసారి కూడా తాము ఇక్కడ నిర్వహించామని, అంతేకాకుండా మరోవైపు మోడీ లాంటి ప్రధానమంత్రి భారతదేశానికి ఎంతో సమర్థవంతమైన పాలన అందిస్తున్నాడు అంటూ కూడా ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. తన చిన్ననాటి స్మృతులను మోహన్ బాబు గుర్తు చేసుకున్నారు. ముఖ్యంగా గతంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే భోగి జరుపుకునేమో అప్పట్లో లాగా ఇప్పుడు లేకపోయినప్పటికీ భోగి పండుగను ఆనవాయితీగా జరుపుకోవడం జరుగుతుందన్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, శ్రీ విద్యానికేతన్ నుంచి.